ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ టౌన్లో అలా ఉండాలి, మళ్ళీ మిగతాయి కూడా మొత్తం జల్లెడ పడ్డట్టుగా ఉండాలి. ఇంకా అంత నిమిషం जाशोना सिलेबस ఓకే సార్ అవన్నీ సమాచారం తోటి మన జేఈజీ గారి ఆధ్వర్యంలో నేషనల్ ఎస్పీ మరియు టౌన్ డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 ఇన్స్పెక్టర్ ప్లస్ మంజునాథ్ రెడ్డి క్రైమ్ సిరీస్ మన సిబ్బంది అందరికీ టౌన్ అవుట్స్కట్స్లో రాబడిన సమాచారం మేరకు ఆవుల తిరుగుతున్నారు. తర్వాత విగ్రహాల రాని ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరిని కూడా అనుమానం మీద వాహనాలు తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 827 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా 2 కార్లు కూడా, మారుతి జెన్ ఒకటి, ఆ తర్వాత హుందాయి బెంచ్ కార్ ఒకటి రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కార్లు కూడా దొంగతనాల్లో సంపాదించిన సొమ్ముతో పాటు కొని మళ్ళీ దొంగతనాలు చేయడానికి కార్లు వాడుతూ ఉంటారు. సో ఇతని మీద సుమారుగా ఎగ్జాక్ట్లీ ఒక 110 కేసులు ఉన్నాయి. ఇళ్లలో అపార్ట్మెంట్లలో స్పెషలిస్ట్ అన్నమాట. అపార్ట్మెంట్ నేరాలు చేయడంలో ఇతను స్పెషలిస్ట్. రెండు స్టేట్స్లో తెలంగాణ, ఆంధ్ర కలిపి 110 కేసులు ఉన్నాయి. వాటిల్లో ఒక 50 కేసుల వరకు ట్రయల్లో ఉన్నాయి. మిగతా అన్నీ కూడా సరిగ్గా సాక్ష్యాలు చెప్పకపోవడం మూలంగా కొట్టివేయడం జరిగింది. సో ఆరితేరిన నేరగాడు. సో చాకచక్యంగా సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి లోకల్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో టీం వర్క్ చేశారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పట్టుకురావడం జరిగింది. సో ఈ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు దొరికిన దాంట్లో సుమారుగా 7 అఫెన్స్లు ఉన్నాయి. మన దగ్గర 3 ఉన్నాయి. నంద్యాల టౌన్లో సాయి అపార్ట్మెంట్స్ ఒకటి, సాయి తేజ అపార్ట్మెంట్ ఒకటి, శ్రీకృష్ణ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ల దగ్గరికి వస్తాడు, బయట బండి పెడతాడు, లోపలికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కుతాడు, పైన ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయో చూసుకుంటాడు, లాక్ ఓపెన్ చేస్తాడు, లోపలికి వెళ్తాడు. మన వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఆ బీరువాకి తాళం వేయరు. తాళం తీసి లేదా తాళం దానికే పెట్టి లేదా దానికి పక్కనే పెట్టి వెళ్తారు. సో ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు అదుపులో లేకుండా నేరాలు చేస్తున్నారు. వాచ్మెన్ గురించి కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీటింగ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఛాన్సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆడ వాచ్మెన్ ఉంటాడు, బదిలీసులు చేసుకుంటూ ఉంటాడు. లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది కొద్దిగా కూడా
దాని మీద దృష్టి ఉండాలి. ఇవన్నీ తెలియాలి వాళ్ళకి కాబట్టి చెప్తా ఉన్నాం. ఒక నేరం జరిగిన తర్వాత ఈజీగా కామెంట్ చేస్తున్నారు, క్రైమ్ కంట్రోల్ లేదు, రోజు నేరాలు జరుగుతున్నాయని. కానీ దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళకి మైన్యూట్గా చెప్పినా కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి, ఆ కాలనీ వాళ్ళకి మినిమం ప్రికాషన్స్ అనేది ఉండాలి. కెమెరాలు పెట్టుకోవాలా, ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, కాంపౌండ్లోకి ఎవరు ఏంటి అనేది క్వశ్చన్ చేయాలా, ఒక రిజిస్టర్ పెట్టుకోవాలా, వాళ్ళకి కాంటాక్ట్ చేయాలా, ఫలానా ఫ్లోరు ఫలానా డోర్ నెంబర్కి వెళ్తున్నారు అని అంటే మీ వాడైనా ఇతను పంపొచ్చా లేదా అనేది ఆరా తీసుకోవాలి, రిజిస్టర్లో ఎంటర్ చేయించుకోవాలి, అతని ఐడెంటిటీ అడగాలి. ఇంత ప్రాసెస్ చేయగలిగితే టోటల్గా కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎవరు కూడా అపాయింట్మెంట్ ప్రాసెస్ చేయట్లేదు. దాని మూలంగా విచ్చలవిడిగా వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. దయచేసి